ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విడాకుల విషయంలో చెన్నై కోర్టులో జరిగిన విచారణలో తమ అభిప్రాయాన్ని చెప్పారు. విడాకుల కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని, విడిపోవాలని నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. ఆ సందర్భంగా వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు చెప్పారు. ఇరువురు వాదనలు విన్న కోర్టు తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. తలైవా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దదనే విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ధనుష్ వాళ్ళక్క ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు. అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వీళ్ళిద్దరూ విడిపోవాలనుకుంటున్నాం అని 2 ఏళ్ల క్రితం ధనుష్, ఐశ్వర్య ప్రకటించారు. పరస్పర అంగీకారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లోనే చెప్పారు. 18 ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం అని 2022లో ధనుష్ పోస్ట్ పెట్టారు. విడాకుల కోసం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా వీరిద్దరూ హాజరు కాలేదు. దీంతో వీరిద్దరూ తిరిగి కలుస్తారని అభిమానులు భావించారు. తాజా విచారణతో ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకుందని స్పష్టమైంది.